హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఇన్ మార్కెట్. నిన్న ఏదైతే మనం ఒక రెసిస్టెన్సీ అనుకున్నామో ఆ లెవెల్ని అయితే మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. సో ఆ లెవెల్ 23,345. ఆ లెవెల్ అబోవ్ ఓపెన్ అయింది, కానీ అక్కడ సస్టైన్ అవ్వలేక అక్కడ నుంచి డౌన్ ఫాల్ అవుతూ సుమారు ఒక 50-60 పాయింట్స్ డౌన్ అయితే అయింది. అక్కడికి వచ్చి అక్కడ ఒక కన్సాలిడేషన్ అవుతూ ఒక బేస్ ఫామ్ చేసింది. ఇక్కడ ఈ లెవెల్లో బేస్ ఫామ్ చేసి ఒక సపోర్ట్ లెవెల్గానే చూసింది ఈ లెవెల్ని అయితే. నెక్స్ట్ ఈ వీక్లీ ఎక్స్పైరీకి ఇది ఒక మంచి బేస్ అనుకోవచ్చు. ఎలాంటి మార్కెట్లో సడన్గా ఎలాంటి బ్యాడ్ న్యూస్ లేకపోతే ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్ అవుతుంది నెక్స్ట్ వీక్ కోసం. రేపటి మార్కెట్లో ఏదన్నా చిన్న ఫాల్ వచ్చి ఈ లెవెల్కి కానీ వస్తే 23,280 ఈ లెవెల్కి కానీ రేపటి మార్కెట్లో కానీ డౌన్ అయితే ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీగా చూడొచ్చు. నేను అనుకుంటున్న వీక్లీ ఎక్స్పైరీ రేంజ్ అయితే 23,000 టు 23,800. ఈ 800 పాయింట్లో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరేమన్నా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మీ రిస్క్ని ఒకసారి చూసుకొని తీసుకోండి. ఇదైతే నేను చెప్పేది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది. ఇది బై చేయమని సెల్ చేయమని రికమెండేషన్ అయితే కాదు. మార్కెట్ అయితే మంచి కన్సాలిడేషనే కనిపిస్తుంది. నెక్స్ట్ అప్ సైడ్ మూవ్ అయి ఉండేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే డైలీ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది మార్కెట్. చిన్న బేస్ ఫామ్ చేసుకొని ఇదే రీసెంట్గా చూస్తే ఇదే ఒక బాటమ్ లెవెల్ కంప్లీట్ చేసిందా అనిపిస్తుంది. ఇదే బాటమ్ అవ్వచ్చు. 23,000 ఒక మంచి సపోర్ట్ లెవెల్గా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ సినారియోలో. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ ర్యాలీ 23,000 టు 23,800. ఎవరైనా ఎస్ఐపిలు స్టాప్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది రైట్ టైము స్టాప్ చేయడానికి కాదు, స్టార్ట్ చేయడానికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.